టీవీ సీరియల్ మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి, రోజువారీ సీరియల్గా మరి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేదు. కొంతమంది ఏదో అధికారులను బలిపశువులు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఆడుతున్న నాటకము, డ్రామా. వీళ్ళ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తోడుదొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీరు చేసేటువంటి విచారణలు, దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యం చేయలేదు. ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణ తప్పితే కాలయాపన. ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకమే ప్రజల దృష్టి మళ్లించడానికి. మాకు ఇస్తానని పెన్షన్ 4,000 అడగకుండా, లేదా మాకు 2 లక్షల ఉద్యోగాలు, యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాన్నాం, అది మరి ప్రచారంలోకి రాకుండా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినాడు. మా అశోక్ నగర్ చిక్కడిపల్లిలో నిరుద్యోగ యువతను మా ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము. రాహుల్ గాంధీ పత్తాలేడు, రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట, రోజుకొక నాటకీ ఫక్కీలో ఈ యొక్క మరి ఈ విచారణలు, ఈ సిట్టులు మరి ఒరిగేదేం లేదు, ప్రజలకు దీనివల్ల వచ్చేదేం లేదు. నిజంగా వాళ్ళకి చిత్తచిద్దున్నట్టయితే ఈ పార్టీకి దానికి ఎవరైతే సూత్రాలు ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఏదో కొంతమందిని ఏదో అధికారులను బలిపశువులు చేస్తారు, కానీ దానివల్ల ఒరిగిందేమీ లేదు.